హాయ్ హాయ్ హలో. అయితే ఈరోజు మా పెళ్లి రోజని, మరి పెళ్లి రోజు అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి ఆలుగడ్డ కూర చేసిన. చాలా బాగుంది అంటున్నారు వీళ్ళైతే, మంచిగా కుమ్మేస్తున్నారు. అందులో అట్లనే లంచ్ కోసమని వెజ్ బిర్యానీ చేసిన. ఇంకా స్వీట్ గులాబ్ జామ్ ఇది చాలా పెద్ద పెద్దగా చేసిన. నేను కూడా ఒకసారి టేస్ట్ చేసిన పలావ్ ఎట్లా ఉందని. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. అట్లనే ఇంకా ముందుగానే కేక్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. మరి ఆ కేక్కి గార్నిష్ ఎలా చేయాలో, మొత్తం డెకరేట్ ఎలా చేయాలో చూద్దాం. మరి బయట నుండి కేక్ తెప్పించడం అంత నచ్చదు నాకు. మ్యాక్సిమం నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకుంటా. ఈ కేక్ ఎలా చేయాలో కూడా ఒకసారి మీకు వీడియో పెడతా. కేక్ కూడా చాలా బాగా వచ్చింది, భలే స్పంజీగా మంచిగా వచ్చింది. ఎంత హైట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక సైడ్ తక్కువ ఇంకో సైడ్ ఎక్కువ అన్నట్టు ఏం రాలేదు, మంచిగా వచ్చింది ఈక్వల్గా. ఇంకా పైనుండి ఏం కట్ చేసుకునే పని లేదు, చాలా మంచిగా ఈక్వల్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కేక్. మరి కేక్కి ముందుగానే ఇలా కాజులు తురుముకొని పెట్టుకున్న, పైన గార్నిష్ కోసమని. అలాగే చాక్లెట్, మరి చాక్లెట్ మొత్తం కేక్ పైన తురుముకోవడానికని చాక్లెట్ అయితే ముందే తీసుకొని పెట్టుకుంటున్నా. మరి ఈ చలికాలం కదా, కూల్ కేక్ ఎందుకని ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్న కేక్ని, ఈ చాక్లెట్ మొత్తం ఇలా కేక్ పైన తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత కాజుని కూడా తురుముకొని పెట్టుకున్నాం కదా, ఆ కాజును మొత్తం ఇలా గార్నిష్ చేసుకోవాలి కేక్ పైన చుట్టూ. ఇంకా మీకు ఏ స్టైల్లో కావాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. నాకైతే ఇలా నచ్చింది, అందుకనే ఇలా చేసిన. ఇంకా దీనిపైన కొన్ని స్ప్రింకిల్స్, కలర్లో స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింకిల్స్ కొన్ని సైడ్స్కి ఇలా అతికించుకుంటున్నా. మరి కేక్ అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకనే ఇలా స్ప్రింకిల్స్ వాడిన. ఇంకా వైట్ చాక్లెట్ స్ప్రింకిల్స్ ఇవి వైట్లో, ఇంకా చాక్లెట్. అంతే, మన కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది ఈ కేక్. దర్శిని కూడా కేక్ కోసం మొత్తం గోల చేస్తుంది, కేక్ తినేద్దామని. అందుకని కేక్ మొత్తం రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా. ఇంకా కేక్ రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోతున్నాము. దర్శిని నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయినాం. అంతే, మా బంగారు తల్లి మాకు కేక్ తీసుకొచ్చి ఇస్తుంది. మరి పెళ్లి రోజు అంటే స్పెషల్ ఉండాలి కదా, అందుకని ఇలా బెలూన్స్ అయితే బ్లాస్ట్ చేసినాం. ఇంక ఇలా బెలూన్స్ అన్ని పగలగొట్టిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసినాం. మా 5th యానివర్సరీ అయితే ఇలా చేసుకున్నాం మరి మా దర్శిని తల్లితోని. మరి ఏ కేక్ అయినా అంతే కదా, పిల్లలతో కట్ చేయించాల్సిందే ఏదైనా. మరి మా పెళ్లి రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాం, ఇలా సింపుల్గా. అంతే, ఇంకా మా సెలబ్రేషన్స్ అయిపోయినట్టే. ఇంకా దర్శిని వల్ల బాబాయ్ అంటే మా మరిది. బాగుంది కదా సింపుల్గా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్, గుడ్ నైట్.